మేషరాశి వారి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం పనులు ఆలస్యంగా అవుతాయి, కానీ పనులు జరగకపోవడం ఉండదు. తొందరపడి ఆవేశంగా నిర్ణయాలు చేయకండి. ఇతరుల మీద ఆధారపడకండి, ఎందుకంటే ఇతరుల సహకారం ఈ సంవత్సరం మేషరాశి వారికి తక్కువగా ఉంటుంది. పట్టుదలతో, క్రమశిక్షణలతో రోజువారీ పనులు నిర్వర్తించండి, మంచి ఫలితాలను పొందుతారు. అనవసరమైన కాలక్షేపాలు చేయకండి. బంధువర్గాలతో ఆచితూచి వ్యవహరించండి, వారితో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు మరియు పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. పిల్లలను క్రమశిక్షణతో, పట్టుదలతో, ఏకాగ్రతతో చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తమకు అప్పగించిన పనులు ఆలస్యం చేయుట త్వరగా పూర్తి చేస్తే ఉత్తమం, ఎందుకంటే ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అందుకనే ముందుగానే ఒక పద్ధతిలో మీకు అప్పగించిన పనులు పెండింగ్ పెట్టకుండా పూర్తి చేస్తే అధికారుల ఒత్తిడి నుంచి బయటపడతారు. మీరు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్, అలానే పై ఉద్యోగానికి ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా గట్టిగా ప్రయత్నించకపోతే ప్రతికూలతలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు, అలా అని సాగకుండా పోవు. వ్యాపారులకు తమ చేతి కింద ఉన్న పని వాళ్లతో సమస్యలున్న వ్యాపారాలు సాగుతాయి, లాభాలు తగ్గుతాయి. వ్యాపారులకు అధికారుల ఒత్తిడి ఉంటుంది, కావున అధికారులకు సంబంధించిన లైసెన్స్ లాంటి పనులను ముందుగానే చేసుకోండి. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలనుకునే వారికి, అలానే కంపెనీలకు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి, వృధా ఖర్చులు పెట్టకండి. అప్పులు ఎగవేసేవారు ఎక్కువ అవుతారు, అందుకని ఎవ్వరు పడితే వారికి రుణాలు ఇవ్వకండి. అప్పులు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కొత్తగా అప్పులు పుట్టవు. సమయానికి భోజనం చెయ్యండి, వేళకు నిద్రపోండి. టెన్షన్లు పడకండి, ఎందుకంటే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. ఎక్కువ బరువులు పట్టకండి, అతిగా ఆలోచించకండి. అలా చెయ్యటం వల్ల నరాలకు, ఎముకలకు సమస్యలు రాగలవు. మార్కెటింగ్ ఉద్యోగాలకు పనులు తొందరగా అవ్వకపోయినా మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెటింగ్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించండి, తొందరపడవద్దు. వ్యవసాయదారులు అధికంగా శ్రమ పడవలసి అవసరం ఉంది. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం పట్టుదలతో, క్రమశిక్షణతో శ్రమించాల్సిన అవసరం ఉంది. అందుకని విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. కోర్టు వ్యవహారాల్లో లాభ నష్టాలు లేకున్నా ఆశించిన ఫలితం ఉండదు. పొలాలు, ఇల్లు లాంటి స్థిర ఆస్తులు కొనాలి అనుకునే వారికి ఈ మే నెల నుంచి మంచిగా ఉంది. విదేశీ విద్యకు ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలకు కూడా సఫలమవుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. మేషరాశి స్త్రీలకు అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. వీరికి ఉద్యోగ, వ్యాపార విషయాలలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ విషయాలలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ సలహాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. అలానే అనుకున్న పనులను సకాలంలోనే పూర్తి చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించండి. బంధుమిత్రులతో గొడవలు రాకుండా, సమస్యలు దగ్గరికి రాకుండా చూసుకోగలరు. మీ దగ్గర పనిచేసే వారికి పూర్తిగా విశ్వసించండి. మిత్రుల గొడవల్లో ఏలు పెట్టకండి. భవిష్యత్తు ప్రణాళికలకు రూపకల్పన చేసుకోండి. బంధుమిత్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించండి. దురుసుతనాన్ని తగ్గించుకోండి. సామాజిక, సాంఘిక కార్యక్రమాల్లో ఆచితూచిగా
తగు జాగ్రత్త వ్యవహరిస్తూ మాటలను పొదుపుగా వాడుకోవడం మీకు చాలా మంచిది. పిల్లల చదువు విషయంలో పట్టు విడుపులు చెయ్యండి. మీరు చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మార్చుకోకపోవడమే మీకు చాలా ఉత్తమం. కొన్ని విషయాలు మీకు సానుకూలంగా ఉంటాయి. వ్యయంలో ఉన్న రాహు శని శుక్ర సంచారం వలన ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. వ్యాయామం, మెడిటేషన్లు, యోగా లాంటివి చేస్తూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. మీ వ్యాపారంలో గుమస్తాలు, సహాయకులపై డిపెండ్ కాకుండా ఆర్థిక లావాదేవీలను మీరే స్వయంగా పరిశీలించండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 7. కాబట్టి మీ పనులను కార్యక్రమాలను తెలివిగా ప్లాన్ చేసుకోగలరు. మేషరాశి అధిపతి మంగళుడు. రాశి చక్రంలో మొదటి రాశి. రాశి స్వభావం చంచలత్వం, ధైర్యం, దూకుడు, స్వతంత్రత. మేషరాశి వారు తమ అంతటిగా తాము ముందుకు రావాలనుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తీక్షణమైన దృష్టితో తక్షణ నిర్ణయాలు తీసుకుంటారు. సహనం వీరికి కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. సాహసవంతమైన పనులు చేయాలనుకునే ధైర్యం వీరి సొంతం. సైన్యం, పోలీస్, స్పోర్ట్స్, మిషనరీ, టెక్నాలజీ రంగాల్లో మంచి విజయాలు సాధించగలరు. కమాండింగ్ పవర్ గల ఉద్యోగాలు వీరికి సరిపోతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు వర్తిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మేషరాశి వారి ప్రేమలో వేగం ఉంటుంది. జీవిత భాగస్వామితో పరస్పర సహనంతో, సహకారంతో వ్యవహరించాలి. స్వతంత్రతను ఇష్టపడటం వల్ల కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇతరుల స్వతంత్రతను కూడా గౌరవించాలి. మేషరాశి వారు చాలా ధైర్యవంతులు. అలాగే వారు అనుకున్న పనులు సాధించే వరకు వారికి నిద్ర అనేది ఉండదు. కాబట్టి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.